నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నరేంద్ర మోదీ గారికి అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదానీ గారికి అంటే ఆయన జీవిత చరిత్ర ఏదైతే ఉందో అది ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే గౌతమ్ అదానీ ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులు. సో అతన్ని ఏదైతే ఉందో అది ఒకటే అంటే ఒక సినిమాని తలపించేలాగా అంటే ఉంది అని చెప్పేసి మరి వస్తుంది. అసలు ఏం జరిగిందంటారు? సో గౌతమ్ అదానీ అనగానే ప్రపంచంలోనే కుబేరుల్లో ఒకడు, భారతదేశంలో నెంబర్ 1. ఈ మధ్య కాలంలో నెంబర్ 1 వచ్చాడు. అంతకుముందు ముఖేష్ అంబానీ ఉండేవాడు, ఇప్పుడు గౌతమ్ అదానీ నెంబర్ 1. ఇది భారతదేశం కుబేరుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే కనుక ఆశ్చర్యం గొల్పేలా సినిమా సీన్స్ని, సినిమా స్టోరీస్ని తలపించేలాగా ఉంటుంది. ఎలాగంటే జనరల్గా చాలా మనం సినిమాలో, తెలుగు సినిమాల్లో కూడా చూస్తుంటాం. భర్త భార్య ఇద్దరు ఉంటారు. భార్య ఏమో భార్యను కొట్టి బయటికి పంపిస్తారు, ఏదో గొడవ పడి బయటికి పంపించడం ఏదో జరిగింది. ఆ సీన్ కట్ చేస్తే కలెక్టర్గా వచ్చేస్తుంది ఆవిడ. కలెక్టర్గా వస్తే ఇతనికి కనువిప్పు కలిగిద్దాం. ఇలాంటి సీన్ మన సినిమాల్లోనే సాధ్యం. సూర్యవంశం సినిమా అనుకో పని, ఇట్లా సినిమాలు చాలా సినిమాల్లో అది సాధ్యం. అలాగే కొన్ని సినిమాలను తలపించేలాగా సీన్లు ఉంటాయి. కొన్ని ఏంటి బావులుగా అడుక్కునేటప్పుడు బాల్యంలో అడుక్కునేలాగా చూపిస్తారు. సీన్ కట్ చేస్తే వాళ్ళు పై పొజిషన్లో ఎప్పుడో ఉంటారు. అదే మంచి ఉన్నత చదువులు చదివి విదేశాలకి వెళ్ళి అలా ఉంటారు. కొన్ని సినిమాలు ఏంటి అసలు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఒక డాన్గా ఎదిగిన వాళ్ళని చూపించేస్తారు. ఇది మామూలు అమాయకుడు క్యారెక్టర్గా చూపిస్తారు, తర్వాత ఒక డాన్గా ఎదిగినది చూపిస్తారు. ఇవన్నీ కూడా సినిమాల్లో సాధ్యం. కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటివి ఉంటాయా అని అంటే కొన్ని ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఒక డిఎస్పి కూతురు ఎస్పీ కావడం, ఆ ఎస్పీకి ఈ డిఎస్పి సెల్యూట్ చేయటం, ఇవన్నీ మనం రియల్గా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో అలాగే ఇప్పుడు గౌతమ్ అదానీ జీవితాన్ని కనుక తీసుకుంటే, ఏ కాలేజీలో అయితే ఆయన దరఖాస్తు పెట్టుకొని చదువుకోవడానికి తిరస్కరించిందో ఆ కాలేజీకి ఈయన గెస్ట్గా వెళ్ళాడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా. ఆయన్ని పూర్వ విద్యార్థిగా భావించి ఆయన ఆహ్వానించారు. ఏ కాలేజీలో అయితే తిరస్కరణకు గురయ్యాడో అదే కాలేజీలో ముఖ్య అతిథిగా వెళ్ళాడు ఆయన. అలాగే నరేంద్ర మోడీకి ఈయన సన్నిహితుడు. ఈ నరేంద్ర మోడీది కూడా ఒకసారి కంపేర్ చేసుకుంటే, నరేంద్ర మోడీ వీసాని అమెరికా తిరస్కరించింది. అసలు నువ్వు అమెరికా రావడానికి లేదని చెప్పి వీసాకి అప్లై చేసుకుంటే తిరస్కరించింది అమెరికా. అలాంటి అమెరికా ఇప్పుడు నరేంద్ర మోడీ కోసం రెడ్ కార్పెట్ వేసి పిలుస్తుంది. అంటే నిజ జీవితంలో సినిమాని తలపించేలా ఉన్న సీన్లు కదా ఇవన్నీ. జనరల్గా నరేంద్ర మోడీ నిజంగానే తిరస్కరించింది అమెరికా. ఎందుకంటే గోద్రాలర్లు నరమేధం చేశారు అన్నట్టు ఉద్దేశంతో అలాంటి వాళ్ళకి వీసా ఇవ్వకూడదని చెప్పి వీసా తిరస్కరించింది. తర్వాత ఈ నరేంద్ర మోడీని రెడ్ కార్పెట్ వేసి అమెరికాకి తీసుకెళ్ళి మోడీకి బ్రహ్మాండమైన సాదర స్వాగతాలు అన్ని మనం చూసాం కదా. సో అలానే ఇప్పుడు నరేంద్ర మోడీ సన్నిహితుడు, కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ, ఆయన జీవితం కూడా ఒక సినిమాలాగా కనిపించింది. అక్కడ పార్టిసిపేట్ చేశాడు. ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ విక్రమ్ అని ఆ కాలేజీలో ఉండేటట్టు అతను ఈ విషయం మొత్తం చెప్పాడు. 1970వ దశకం చివరిలో ఈయన అక్కడ జై హింద్ అనేటువంటి ఒక కాలేజీ ఉండేది, అక్కడ ఫేమస్ కాలేజీ ముంబైలో. ఈ జై హింద్ అనేటువంటి కాలేజీలో ఈయన దరఖాస్తు చేసుకున్నాడు 16 ఏళ్ళ వయసులో అక్కడ కాలేజీలో చదువుకోవడానికి. కానీ ఆ కాలేజీ వాళ్ళు ఈయనకి తిరస్కరించారు, ఈయన అప్లికేషన్ని తిరస్కరించారు. దాంతో ఆయన చదువు కంప్లీట్గా మానేసి ఇంటర్మీడియట్ చేరడానికి అప్లై చేసుకుంటాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే డైమండ్ సార్టర్గా తన కెరియర్ని ప్రారంభించాడు. కాలేజీ అప్లికేషన్ తిరస్కరించింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితిలో ఆయన బిజినెస్ వైపు ఆయన దృష్టి మళ్ళిందంట. ఆయన దృష్టి మళ్ళితే దాదాపు 45 సంవత్సరాల తర్వాత సీన్ కట్ చేస్తే భారతదేశంలో నెంబర్ 1 కుబేరుడిగా ఇవాళ అవతరించాడు.
ఆ రోజు ఇంటర్మీడియట్లో దరఖాస్తు అప్లై అది కనుక యాక్సెప్ట్ చేసి ఉంటే గౌతమ్ అదానిది చదువుకునేవాడు ఏదో కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ నెల నెల జీతం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి ఉండేవాళ్ళు బహుశా. ఇప్పుడు ఆ రోజు అప్లికేషన్ తిరస్కరించింది ఆ కాలేజీ, దాంతో అతను ఆ కాలేజీలో చేరలేకపోయాడు. ఆ కాలేజీకి ఎందుకు అప్లై చేశాడంటే వీళ్ళ బ్రదర్ ఉన్నాడంట అక్కడ. వీళ్ళ బ్రదరు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ అప్లై చేశాడు. సో చదివితే అక్కడే చదవాలి, లేదు అనుకున్నాడు. తర్వాత బిజినెస్ వైపు వెళ్ళాడంట. వజ్రాల విలువని కడతారు కదా, వజ్రాల విలువని కట్టేటువంటి వ్యాపారంలో జాయిన్ అయ్యాడు. ఏదో వజ్రాల కంపెనీలో జాయిన్ అయ్యి ఉండేటువంటి వజ్రాలకి ఎంత వాల్యూ వేయాలి, వాల్యుయేటర్ మాట చెప్పాలంటే వాల్యుయేటర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి వ్యాపారాన్ని ఇవాళ సుమారుగా 18 లక్షల కోట్ల తోటి సంపదతోటి భారతదేశంలో నెంబర్ 1 కుబేరుడిగా ఉన్నారు. ఆయన్ని ముంబై జైహింద్ కాలేజీ ఆయన ముఖ్య అతిథిగా పిలిచి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన్ని పిలిచినప్పుడు ఈ విక్రమ్ అనే అతను చెప్పాడు, ఆయనకి దరఖాస్తు తిరస్కరించినప్పటికీ మేము పూర్వ విద్యార్థిగానే భావిస్తున్నాము. జనరల్గా అక్కడ చదువుకున్న వాళ్ళు పూర్వ విద్యార్థి అవుతారు, చదువుకోకపోతే పూర్వ విద్యార్థి కాదు కదా. కాకపోతే ఆయన దరఖాస్తు చేశాడు మా కాలేజీకి, అందుకని మేము పూర్వ విద్యార్థి కింద భావిస్తున్నాము. ఆయన కూడా పూర్వ విద్యార్థి విక్రమ్ అనే అతను భావిస్తున్నాము, కాబట్టి ఆయన్ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చాము అని చెప్పి ఆయన మొత్తం ఆ డయాస్ మీద నుంచి పరిచయం చేసినప్పుడు గౌతమ్ అదాని నవ్వుకున్నాడంట. సో ఇదంతా ఏంటంటే ఇది సినిమాటిక్గా ఉంటుంది. యాక్చువల్గా మనం చెప్పుకున్నంత ఈజీగా ఉండదు లైఫ్. అంతే కదా, ఇప్పుడు వజ్రాల విలువ కట్టేటువంటి ఒక సాధారణ వ్యాపారం ప్రారంభించి అక్కడి నుంచి వజ్రాల వ్యాపారం చేసుకుంటూ రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ ఓడరేవులు మొత్తం కూడా అదాని పరిధిలోనే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లు మొత్తం ఆయన పరిధిలోనే వచ్చే పరిస్థితి కనపడుతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి తోటి పక్కన కూర్చొని భుజం మీద చేసి వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చాడు. నరేంద్ర మోడీ వాళ్ళిద్దరూ భుజం మీద చేసుకొని ప్రయాణించేటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. సో గౌతమ్ అదాని మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు హిడెన్బర్గ్ వాళ్ళు ఈయన మీద జర్నల్స్ రాసినా కానీ ఆయన సంపద ఏం తరగలేదు. దానికి కారణం ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన సన్నిహితుడు అయినప్పుడు ఆయన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే టాప్ 10లో ఉండేటువంటి కుబేరుడిగా ఉన్నాడు. టాప్ 1కి వెళ్ళి ఆశ్చర్యపోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి ఆయన ఈ ఇన్సిడెంట్ని చూసి మనం అంటే ఇప్పుడు ఉండేటువంటి యూత్ నేర్చుకోవాల్సింది ఏంటంటే చదువు అనేది ఇంపార్టెంట్ కాదు, డబ్బులు సంపాదించడానికి. డబ్బే సంపాదించాలంటే చదువు అసలు చాలా మంది చెప్తుంటారు సినిమాలో లాస్ట్ బెంచ్ వాళ్ళేమో కంపెనీలు పెడతారంట, ఫస్ట్ బెంచ్ వాళ్ళేమో ఆ కంపెనీలో ఉద్యోగాలు చేస్తారంట. ఇది జనరల్గా చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇది ఒక సినిమాటిక్ వ్యవహారం. మనకు నరేంద్ర మోడీది అలానే కనిపిస్తుంది, అదానిది కూడా అలానే కనిపిస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసి యూత్ కొంచెం యూత్ డిసప్పాయింట్ అవసరం లేదు. ఏది రాకపోయినా ఏది వచ్చినా వస్తే టాలెంట్ ఉంటది కాబట్టి దాంతో అయినా పైకి రావాలని చెప్పేసి చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, మిగతా కూడా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.